ఇదిగో ఈ రూము ఇక్కడ, ఆ రూమ్ వేసి నేను బైబిల్ చదువుకునేదానికి మీకు తెలిసి ఉంటుంది. ఆ రూమ్లో కూర్చొని నేను అనుకున్నాను బయట, ఆ రూమ్ బయట ఒక బోర్డు ఊహించుకునేవాడిని, ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అని. ది ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్, భవిష్యత్తు ప్రవక్త ఈ లోపల తయారవుతున్నాడు అని ఆ బోర్డు నేను ఊహించుకునేవాడిని. ఇప్పుడు అర్థమైందా నా దృష్టి, నా ఆలోచన ఎంత దూరం వెళ్ళిపోయిందో. కానీ ఎవరికి తెలియదు ఆ టైంలో. అక్కడ కూర్చొని బైబిల్ చదువుకుంటున్నప్పుడు, వీడియోలు ఎడిట్ చేస్తున్నప్పుడు చీకట్లో ఎవరికి తెలియదు ఆ విషయం. నా బ్రెయిన్లో ఉండేది ద ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అనే బోర్డు ఇలా కనపడేది బయట, నాకు నా మనసులో కనిపించేది. ఈ లోపల తయారవుతున్నాడు ప్రపంచానికి బోధించే ప్రవక్త అనేది నాకు అనిపించేది. ఏది ఇది 2016లో చెప్తున్న మాట నేను. ఇప్పుడు మన నుంచి మాట్లాడుకున్నారు జనాలు, ఇప్పుడు మన కోసం ఎదురు చూస్తున్నారు జనాలు, ఏమొస్తుంది ఆ వేదిక మీద నుంచని. కానీ 2016లోనే ఈ బుర్రలో ఉండేది ఆ లోపల. అంటే నాకు ఇంగ్లీష్ రాదు అని అన్నాడు, దాని అర్థం ఇదో కాదు అనేది నేను అడుగుతున్నాను. ఫ్యూచర్ భవిష్యత్ కాలానికి ప్రాఫిట్ ప్రవక్త మేకింగ్ రెడీ అవుతున్నాడు, లేదా తయారవుతున్నాడు, లేదా ఎవరో తయారు చేస్తున్నారు హియర్ అంటే ఆ ప్లేస్ లో. ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అంటే భవిష్యత్ కాల ప్రవక్త ఇక్కడ తయారవుతున్నాడు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ప్రపంచం, ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఈ వేదిక మీద నుంచి ఏమొస్తుందో అని అతడే చెప్పాడు. ఇప్పుడు నేను నువ్వు ప్రవక్తవా అని ప్రశ్నించానా, నువ్వు ప్రవక్తవు కాదు అని చెప్పానా, లేక భవిష్యత్ కాల అబద్ధ ప్రవక్త అని ఏమైనా చెప్పానా? ప్రవక్తను చెప్పుకుంటూ నువ్వే వాక్యం చెప్పావు? ఎన్నో అనుభవాలు చూశాడట. పైకి ఎదిగిన వారు ఎందుకు పడిపోయారు అని దేవుణ్ణి అడిగితే, నేను విశ్వాసానికి కర్త అని ప్రపంచానికి తెలియడానికి నేనే పడగొడుతున్నాను అని తనకు తాను అన్వయించుకుని మాట్లాడిన సందర్భం గతంలో మాట్లాడాను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇంతే గతంలో ఇదేనే ఏమైనా మాట్లాడాము అంతే. ఆయన ప్రవక్త అన్నాడు, మన ప్రవర్తన కాదంటలేదు, ఆయన ప్రవర్తన చెప్పుకుంటున్నాడు, దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేనేం తప్పు మాట్లాడాను? ఇప్పుడు ఎవరు ప్రశ్న అడిగారు, తమ్ముడు వికేఆర్ ఇలా అన్నాడు, మీకు మీరే ప్రవక్త అని చెప్పుకున్నారంట అంటే దాని అర్థం ఏంటి? అతను చెప్పుకున్న దాన్నే కదా మనం వివరించాం. ఈ వాక్య వక్రీకరణ చేసిన వాడు, బైబిల్ ప్రిపేర్ అయి మాట్లాడేవాడు ప్రవక్త ఏంటి? ప్రవక్త అనగా దేవుని సందేశాన్ని దేవుడు నేరుగా చెప్పగా దానిని ప్రజలకు అందించేవాడు. రాయబడినది లేనప్పుడు దేవుని ద్వారా ఆత్మ సహాయంతో దేవుని ఉద్దేశాలు, దేవుడి మాటలు విని ప్రజలకు వివరించేవాడు. భవిష్యత్ కాలానికి భవిష్యత్తును చెప్పేవాడు, దేవుని సందేశాన్ని ప్రజలకు అందించేవాడు. ఆధారం లేకుండా రాయబడినది లేనప్పుడు ఆ సంగతులను చెప్పినవాడే ప్రవక్త. ఇది కదా మనం చెప్పాం. ఇంతేనా? ఏమైనా మేమేమన్నా ఇంకా అదనంగా ఏమైనా చెప్పామా? ఇప్పుడు మాట్లాడలేదు. చూడండి, ఇప్పుడు నిన్న లైవ్ పెట్టారు ఈ 2 విషయాల గురించి అండి. ఆల్రెడీ దానికి మీరు చెప్పేశారు. ఇప్పుడు నిన్న మరి 8 గంటలకని చెప్పారు, కానీ లైవ్ కంటిన్యూ అవ్వలేదండి, క్లోజ్ చేస్తారు, అవ్వలేదు, ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ ఈ రోజు కూడా ఇదే విషయం మీద ఉంది. అంటే ఈ విశ్వాస వీరులు మీరు అడ్డం పెట్టుకున్నారు అనేది ఒకటి. రెండోది, మిమ్మల్ని మీరు ప్రవక్తగా ప్రజెంట్ చేసుకుంటున్నారని. అంటే మీరు ఈ గదిలో ప్రవక్త తయారవుతున్నాడని నేను అనుకునేవాడిని కదా అన్నారని. అంటే మిమ్మల్ని మీరు ప్రవక్తగా ప్రజెంట్ చేసుకుంటున్నారని దాని గురించి మీరు కొంచెం విశ్లేషణ చెప్తారండి. వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. ప్రవక్త అంటే దానికి 2 అర్థాలు వస్తాయి. ఒకటి, ప్రవచనం చెప్పేవాడు. ప్రవచనం చెప్పేవాడు, భవిష్యత్తు ఏం జరుగుతుంది అని చెప్పేవాడిని ప్రవక్త అంటారు. నంబర్ 2, ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కూడా ప్రవక్త అంటారు. ప్రవచనకర్త ఎప్పుడైనా చూసారా మీరు? ఈ హైందవులు రాస్తారు ప్రవచనకర్త అని రాస్తారు, అక్కడ ప్రవచనం బై అని రాస్తారు. అక్కడ ఆయన వచ్చి కొత్త విషయాలు చెప్పడు, రాసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ప్రవచనం అంటే ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ప్రవక్త అంటారు. ప్రవక్త అంటే ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ప్రవక్త అంటారు. అదే ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్లో కానీ బైబిల్ టైమ్స్లో కానీ ప్రవక్త అంటే ప్రవచనం చెప్పేవాడు, దేవుని బోర, కొత్త విషయాలు చెప్పేవాడు. నేనేమన్నాను, ఈ గదిలో నేను చదువుతూ ఉన్నప్పుడు ఏం చదువుతున్నా, నా గదిలో నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు బయలుపరిచాడు అని కాదు నేను చెప్పింది. ఇప్పుడు చాలా మంది ప్రవక్త అని పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే 2027లో ఫలానా జరుగుతుంది, దేవుడు నాతో ఏం చెప్తాడంటే వచ్చే సంవత్సరం నీకు ఇది జరుగుతుంది అని చెప్తాడు. వీళ్ళు ప్రవక్తగా తమను తాము చెప్పుకుంటారు. నేను ఎప్పుడైనా చెప్పానా? పోనీ భవిష్యత్తులో చెప్తారనే గ్యారంటీ మీకు ఏమైనా ఉందా? అనుమానం ఉందా? పొరపాటు కూడా చెప్పను. మరి ఏ ప్రవక్తని అన్నది? అది కూడా నేనేమన్నాను, నాకు ఒక విషయం అలా కనిపించేది, ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అని అంటే భవిష్యత్తులో దేవుని గురించి చెప్పేటువంటి వ్యక్తి ఇక్కడ తయారవుతున్నాడు అనే విషయం నాకు అనిపించేది.
ఫ్యూచర్ లో భవిష్యత్తుని చెప్పే బాధ్యత దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంత వివరణ ఇచ్చాడా? బైబిల్ బోధించేవాడు ఇందులో తయారవుతున్నాడు, భవిష్యత్తును బోధించేవాడు ఇందులో తయారవుతున్నాడు, అతను చెప్పుకున్నాడా? కాదు, నేను అలా అన్నాను కదా అని అంటున్నాడు. నేను ముందే అలా అన్నాను కదా అంటున్నాడు. ఆ, ముందే అక్కడ అలా అని అంటే మళ్ళీ ఆ ప్రశ్న ఎందుకు పుడుతుంది? కదా. నేను ప్రవచనాలను నేను వివరించేవాడును, ప్రవచన కర్తనని ముందే మాట్లాడుంటే ఇతను ప్రవక్త అని చెప్పుకుంటున్నాడు అంటే నీ ప్రశ్న ఎందుకు అడుగుతారు? కదా. నువ్వు ముందు చెప్పలేదు, ఇప్పుడు అడిగిన తర్వాత చెప్తున్నావు. అలా అని ఇప్పుడు చెప్పేది ఏమన్నా రైటా? ఇందులోనే ఉంది పొక్క. ఒక నిమిషం కంటిన్యూ చేద్దాం తమ్ముడు ఒక్కసారి. నువ్వు మాట్లాడుతాం రెండు ఉన్నాయి, ప్రతిదీ రెండు అంటాడు తమ్ముడు. ఇవి విశ్వాసం అన్నాడు అనుకో, రెండు రకాల విశ్వాసం అంటాడు. నీతి అన్నావు అనుకో, ఆ నీతి అంటే రెండు రకాలు, నీతివంతుడు అంటే రెండు రకాలు అంటాడు. ఇప్పుడు ప్రవక్త అనగా ప్రవచనకర్త అంట. బైబిల్లో ఎవరైనా ప్రవచనకర్తలు ఉన్నారా? బోధకులు ఉన్నారా? బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు కదా. అవును. కొందరిని అపోస్తులు గాను, కొందరిని బోధకులు గాను, ప్రవక్తలు గాను, కొందరిని బోధకులు గాను. అంటే దాని అర్థం ఏంటి? అందరూ ప్రవక్తలు కాదని కదా. అంతే, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ బోధకులు కాదు. బైబిల్ని నేర్చుకుని, చదువుకుని, నేర్చుకుని ప్రకటించేవాడు బోధకుడు అవుతాడు తప్ప ప్రవక్త ఎందుకు అవుతాడు? ప్రవచనకర్త ఎందుకు అవుతాడు? అవునా కదా? అవును. అంటే ప్రవచనకర్తను దేని ఉదాహరణ తీసుకున్నాడు? హైందవులు పెట్టుకుంటారు కదా ప్రవచనకర్త. హైందవులు వాళ్ళేదో తెలియ పెట్టుకున్నారు, వాళ్ళు అనుకుంటున్నారని నువ్వు అలా అనుకుంటున్నావా? పోనీ ఇదిగో ప్రవచనకర్త ఇందులో తయారవబోతున్నాడు అని ఏమైనా చెప్పావా? అది చెప్పలేదుగా. ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అని నువ్వే చెప్పుకుని, ఒకవేళ నువ్వు ప్రవక్తమైతే ఇలా వాక్యాన్ని ఎందుకు అంగీకరిస్తావరా అని ప్రశ్నిస్తే, నేను చెప్పుకున్నది అది కాదు అని మళ్ళీ మాట మారుస్తున్నాడు. అదే వికేఆర్ గారు నిన్న లైవ్ పెట్టారు ఈ రెండు విషయాల గురించి అండి. ఆల్రెడీ దానికి మీరు చెప్పేశారు. ఇప్పుడు నిన్న మరి 8 గంటలకని చెప్పారు కానీ లైవ్ కంటిన్యూ అవ్వలేదండి, క్లోజ్ చేస్తారు, అవ్వలేదు, ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ ఈ రోజు కూడా ఇదే విషయం మీద ఉంది. అంటే ఈ విశ్వాస వేరుని మీరు అడ్డం పెట్టుకున్నారు కదా ఒకటి. రెండోది, మిమ్మల్ని మీరు ప్రవక్తగా ప్రజెంట్ చేసుకుంటున్నారని. అంటే మీరు ఈ గదిలో ప్రవక్త తయారవుతున్నాడని నేను అనుకునేవాడిని కదా అన్నారని. అంటే మిమ్మల్ని మీరు ప్రవక్తగా ప్రజెంట్ చేసుకుంటున్నారని దాని గురించి మీరు కొంచెం విశ్లేషణ చెప్తారండి. వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు. ప్రవక్త అంటే దానికి రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ప్రవచనం చెప్పేవాడు, భవిష్యత్తు ఏం జరుగుతుంది అని చెప్పేవాడిని ప్రవక్త అంటారు. నంబర్ 2, ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని కూడా ప్రవక్త అంటారు, ప్రవచనకర్త. ఎప్పుడైనా చూసారా మీరు? ఈ హైందవులు రాస్తారు ప్రవచనకర్త అని రాస్తారు, అక్కడ ప్రవచనం బై అని రాస్తారు. అక్కడ ఆయన వచ్చి కొత్త విషయాలు చెప్పడు, రాసిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ప్రవచనం అంటే ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ప్రవక్త అంటారు. ప్రవక్త అంటే ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ప్రవక్త అంటారు. అదే ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్లో కానీ బైబిల్ టైమ్స్లో కానీ ప్రవక్త అంటే ప్రవచనం చెప్పేవాడు, దేవుని బోర, కొత్త విషయాలు చెప్పేవాడు. నేనేమన్నాను, ఈ గదిలో నేను చదువుతూ ఉన్నప్పుడు ఏం చదువుతున్నా? నా గదిలో నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు బయలుపరిచాడు అని కాదు నేను చెప్పింది. ఇప్పుడు చాలామంది ప్రవక్త అని పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే 2027లో పలానా జరుగుతుంది, దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే వచ్చే సంవత్సరం నీకు ఇది జరుగుతుంది అని చెప్తాడు. వీళ్ళు ప్రవక్తగా తమను తాము చెప్పుకుంటారు. నేను ఎప్పుడైనా చెప్పానా? పోనీ భవిష్యత్తులో చెప్తానే గ్యారంటీ మీకు ఏమైనా ఉందా? అనుమానం ఉందా? పొరపాటు కూడా చెప్పను. మరి ఏ ప్రవక్తని అన్నది? అది కూడా నేనేమన్నాను, నాకు ఒక విషయం అలా కనిపించేది, ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అని అంటే భవిష్యత్తులో దేవుని గురించి చెప్పేటువంటి వ్యక్తి ఇక్కడ తయారవుతున్నాడు అనే విషయం నాకు అనిపించేది. ఫ్యూచర్లో భవిష్యత్తుని చెప్పే బాధ్యత దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు చెప్పానంటే ఇది నా గురించి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. దీన్ని ఇంగ్లీష్లో ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్, ఇక్కడ భవిష్యత్తులో బైబుల్ టీచ్ చేసే ఒక వ్యక్తిని దేవుడు తయారు చేస్తున్నాడు ఈ సీక్రెట్గా, ఈ చీకటి గదిలో. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, దీన్ని ఇంగ్లీష్లో ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అని చెబుతూ దాని అర్థం ఏంటి? భవిష్యత్ కాలానికి ప్రవక్త ఎక్కడ తయారవుతున్నాడు, ఇదే కదా దాని అర్థం. నువ్వు బైబిలే సరిగా చెప్పను వెదవ్వి, ప్రవచనాలు చెప్తామని కూడా ఎవడం అనలేదు. దీనికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదురా. వాడు నా చదువు ముగింపు 99,
అలాంటప్పుడు అప్పుడున్న నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. వీడితో చెప్పానంటే నేను ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను, ఇంగ్లీష్ రాదు గనుక నేను ఎంబీబీఎస్ చేయలేదు. ఒరే తెలుగు ఇంగ్లీష్ రాక కాదురా, దేవుని వాక్యపు రుచి తెలిసిందప్పుడు. అందుకే అటు వెళ్లకుండా ఇటు వచ్చాను అని చెప్పాను నీతోటి ఆ రోజు మాట్లాడినప్పుడు. ఇంగ్లీష్ రాదని చెప్పలేదు. నాకు నిజానికి నేను తెలుగు మీడియం తమ్ముడు. నాకు ఆయనతోనే ఇంగ్లీష్ రాదు. ఆయనతోనే కాదు, ఈ విషయం చాలా సార్లు సోషల్ మీడియా ద్వారా మీరు చాలా సార్లు చెప్పారు. ఆ, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, కానీ దేవుని మీద వాక్యంతో, దేవుని మీద ప్రేమతో పిడి సుందర గారు ప్రసంగాలు విని నేను ఇటువైపు వచ్చేసానని మీరు చాలా సార్లు చెప్పారు. ఇంగ్లీష్ అవును. రాక కాదు. పోనీ రాదు తమ్ముడు, రాని నేను ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అనే దానికి సరైన అర్థం చెప్పానా? ఇంగ్లీష్ వచ్చిందని చెప్పుకుంటున్న వీడు, ఇంగ్లీష్ వచ్చని చెప్పుకుంటున్న ఈ ఎదవ చెప్పిన అర్థం రైటా? చెప్పండి. ఇంగ్లీష్ రాని మనమే కరెక్ట్ చెప్పాం కదా. హియర్ అని ఆ ఇంగ్లీష్ వర్డ్ కి అర్థం తెలియడానికి ఇంగ్లీష్ వచ్చి ఉండాలా? పోనీ నాకు రాదు, ఇంగ్లీష్ రాను, నేను బైబిల్ని బాగా బోధిస్తున్నాను, ఇంగ్లీష్ వచ్చింది అనుకుంటున్నా నీవు, వచ్చి అనుకుంటున్నా నీవు, నానా వెధవేషాలు వేస్తున్నావు. ఇంగ్లీష్ వచ్చు అని అనుకుంటున్న నీవు వ్యభిచారం చేస్తూ అమ్మాయిలతో తిరుగుతున్నావు. ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్న నీవు ధనాపేక్ష కలిగిన వాడే సమాజానికి తెలియకుండా దోచేసుకుంటున్నావు. ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్న నీవు అక్క అక్క అంటూ నీకంటే పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అక్కన చేసుకున్నావు. ఇంగ్లీష్ వచ్చిన నీవు తండ్రిగా తండ్రి ధర్మం నిర్వర్తించలేకపోతున్నావు. ఇంగ్లీష్ వచ్చిన నీవు భర్త ధర్మం నిర్వర్తించలేక భార్యను మోసగిస్తూ నిన్ను పిలిచిన వారి అమ్మాయిలను ఆ తల్లిదండ్రులకు కాకుండా చేశావు. ఇంగ్లీష్ వచ్చిన నీవు బైబిల్ని, తెలుగు బైబిల్ని వాక్య విరుద్ధమైన బోధలతో వక్రీకరణ చేస్తున్నావు. ఇంగ్లీష్ వచ్చిన నీవు ఈరోజు నానా సంకల నాకుతూ ఎవరికి చెప్పుకోలేక పైకి మేకపోతి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు. ఇంగ్లీష్ రాని నేను ఇంగ్లీష్ వచ్చిన నిన్ను చెడు కూడా ఆడేస్తున్నా. నాకు రాదు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు తమ్ముడు. నాకు అందరికీ చెప్తున్నాను, నేను మాట్లాడలేను ఇంగ్లీష్, నాకు అర్థం అవుద్ది. డిగ్రీ చదువుకున్న వాడికి ఇంగ్లీష్ అర్థం కదా. ఒకవేళ రారా, ఎదురుగా రారా, నేను మాట్లాడలేను, నువ్వు మాట్లాడతావు అంతే. నా హ్యాండ్ రైటింగ్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ నా హ్యాండ్ రైటింగ్ గొప్పగా చదువుకున్న అన్నవాడు కూడా ఉండదు. అరే అంటే నాకు నేను చెప్పుకోకూడదు ఇవన్నీ. అసలు ఇంగ్లీష్ రావడానికి రాకపోవడానికి ఫ్యూచర్ ప్రాఫిట్ మేకింగ్ హియర్ అనే దానికి అర్థం చెప్పడానికి సంబంధం ఏముందిరా? ఇంగ్లీష్ రాని నేను సరిగా చెప్పాను. ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్నా నీవు దానికి నానార్థాలు నానా సంఖ్యలు నాకించేసావు. విన్నారుగా, నువ్వేదో ప్రవచనాలు చెప్పేస్తావని నువ్వు ప్రవక్తకు చెప్పుకున్నావని నేను అల్లా. ఆ ప్రవక్త అనేవాడు తయారవుతాడా? ప్రవక్త అనేవాడు నువ్వు చెప్పిన అర్థం అసలు కానే కాదు. ప్రవక్త అంటే రాయబడినది లేనప్పుడు దేవుని చేత బోధింపబడి ఆ సందేశాన్ని ప్రజలకే అందించేవాడు, భవిష్యత్తుని చెప్పేవాడు. రాయబడినది ప్రిపేర్ అయి చెప్పేవాడు ప్రవక్త అవడు, బోధకుడు అవుతాడు. బైబిల్ని బోధించేవాడు, బైబిల్ టీచ్ చేసేవాడు, బైబిల్ ప్రీచింగ్ చేసేవాడు చదువుకుని తయారవుతాడు. నువ్వు బైబిల్ బోధకుడు అని చెప్పు. బైబిల్ అబద్ధంగా బైబిల్ని వక్రీకరించి బోధిస్తున్న అబద్ధ బోధకుడు నా దృష్టిలో. ఏమంటావు తమ్ముడు? ఇప్పుడు ఇంగ్లీష్ రావాలంటావా? అంత అవసరం లేదని. ఇప్పుడు ఆ పదానికి అర్థం ఏంటో తెలుసుకోవడానికి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. ఆ పదానికి అర్థం ఏంటని గూగుల్ అడిగితే సమాధానం చెప్తుంది, ట్రాన్స్లేటర్ అంటే సమాధానం చెప్తుంది. ఒకవేళ అలాగే ట్రాన్స్లేట్ చేసుకుని ఆ సమాధానం చెప్పాం, అది అందులో పెద్ద తప్పే ఉంది తమ్ముడు. ఈ రోజు నా దగ్గర వ్యాఖ్యానాలు అన్ని ఎక్కువ శాతం ఇంగ్లీష్ లో ఉన్నాయి తమ్ముడు. నా దగ్గర 14 వెర్షన్స్ ఇంగ్లీష్ బైబిల్స్ ఉన్నాయి. 14 వెర్షన్స్ ఉన్నాయి ఇంగ్లీష్ బైబిల్సే. మరి అవన్నీ నేను ఎలా పరిశోధిస్తాను? నాకు ఇంగ్లీష్ అర్థమవుద్ది, నాకు ఇంగ్లీష్ వచ్చి మాట్లాడలేను. నేను ఫ్లూయెంట్ గా నేను ఇంగ్లీష్ని నా నోటితో పలకలేను, నాకు అర్థమవుద్ది కానీ తిరిగి మాట్లాడలేను. అది నా సమస్య. ఎందుకు? నాది నేటి కాలం చదువు కాదు. 99 నా చదువు ఎండింగ్ అయిపోయింది. ఎప్పుడు 2000 అంటే 26 సంవత్సరాల క్రితం నా చదువు. అప్పటి చదువుకి నాకు నేను ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు మీడియం హాస్టల్లో చదువుకున్నాను తమ్ముడు. హాస్టల్లో చదువుకున్నా. నేను చదువుకున్నంత కాలము మా క్లాసులో ఫస్ట్ ఎవరంటే నేనే. 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది, స్కూల్ ఫస్ట్ నేను. 10th క్లాస్ ఫస్ట్. హాస్టల్లో నేనే ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ నేను తెలుగు మీడియం అయినా హాస్టల్లో చదువుకుంటూ అందరికంటే ముందుండేవాడిని చదువులో.
నాది నేను ఇంగ్లీష్లో అప్పుడు ప్యూరే. 10th క్లాస్ నా ఇంగ్లీష్ మార్కులు ఎంతో కాదు, 62, 63 అంతే. తెలుగు ఎంతో తెలుసా? 59. అంటే తెలుగు మీడియం నేను. అందుకే నేను తెలుగులో ఎక్కువ పాటలు రాయగలను, తెలుగు ఎక్కువ మాట్లాడగలను, తెలుగు చదవగలను. తెలుగులో ఎన్నో కవిత్వాలు, వ్యాసరచన పోటీల్లో ఫస్ట్ వచ్చేవాడిని నేను తెలుగులో. నాకు తెలుగు మీడియం. ఇందులో ఇంగ్లీష్ రాకపోవడానికి ఇప్పుడు బైబిల్ బోధించడానికి సంబంధం ఏముంది? అంటే ఇది పొగరేంటంటే అంటే వాడేదో చదువుకున్న వాడే బైబిల్ బోధించాలనే ఒక వెర్రి జ్ఞానంతో విర్రవీగుతున్న తోడేలు గడివి. ఇప్పుడు సామాన్యంగా కూడా కొన్ని పదాలకు అర్థాలు తెలియడం కొరకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదని. ఈ రోజు అసలు తెలుగు కూడా చదువుకోలేడు కూడా ఇంగ్లీష్ లో కొన్ని పదాలు మాట్లాడుతుంటాడు. కొన్ని పదాలకు సామాన్యంగా కొన్ని అర్థాలు చెప్పొచ్చు. సరే, ఇప్పుడు అతగాడు చెప్పిన ఆ పదానికి మనం చెప్పిన అర్థం తప్ప కాదు కదా. ఇప్పుడు నేను ఆ ప్రవర్తన కాదు, నేను డైరెక్ట్ గా వాక్యాన్ని భవిష్యత్తుని చెప్పే ప్రవర్తన కాదు, ఉన్న వాక్యాన్ని లేదా ప్రవచనాలు వివరించే ప్రవర్తన అని చెప్పాడు. నేను ఆ టైప్ లో చెప్పుకున్నాను, నా ఉద్దేశం అదే అని చెప్పాడు. ఇప్పుడు ఇందులో తప్పేముంది? ఇప్పుడు అలా చెప్తే పోతావు కదా. ఆ రోజు ఇంగ్లీష్ వాడు ఏదైతే నువ్వు చెప్పావో దాన్నే చెప్పాను నేను. అందులో కూడా నేను తప్పు చెప్పలేదు. నువ్వు తప్పుడు అర్థాలు ఇప్పుడు ఇచ్చావు. ఇంగ్లీష్ వచ్చు అనుకుంటున్నా, నీవు తప్పుడు అర్థాలు ఇచ్చావు. అవును, అంటే సహజంగా కొన్ని పదాలు మనం మాట్లాడుతున్నప్పుడు ఆ పదాలు మనం పట్టుకున్నప్పుడు దాని ఉద్దేశం లేదా ఆ మాట యొక్క ఆలోచన, మాట్లాడుతున్నవాడు ఆలోచన వేరే ఉండొచ్చు, మనం అపార్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ పదం మనం అలాగే అపార్థం చేసుకుంటే, నేను అలా కాదండి ఇలా అన్నానండి అంటే పోతుంది కదా. దానికి ఇంగ్లీష్ మీకు వచ్చా, నేను అలా అనలేదు, నేను ఇలా అన్నాను, ఏదరా ఇదంతారా నాకు అర్థం కాగడుతున్నాను. బైబిల్లో యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. ఈ ప్రవచనకర్తలు ఎక్కడ అయ్యా? ఈ బైబిల్లో ప్రవచనకర్తలు ఎక్కడున్నారు? నీకు ముందు ఏమన్నా ప్రవచనకర్తలు ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎవరు నీకు మాదిరి? ఎక్కడదా పదం నీకు? ఎక్కడది నీకు ఆ పదం? హిందూ సమాజంలో నాకు అర్థం కాగడుతున్నారు. హిందూ సమాజంలో ఉన్న కూడా ప్రవచనకర్తలు, వాళ్ళంతా ప్రవచనకర్తలని వాళ్ళు అనుకుంటున్నారు. అది నువ్వు అనుకుంటావా? అసలు ఏంటి ప్రతిదీ తనను సమర్థించుకోవడానికి, ప్రతిదీ మీరు గమనించండి, తనను సమర్థించుకోవడానికి ఎక్కడి నుంచో లోకంలోనే ఎగ్జాంపుల్ తీసుకొస్తూ ఉంటాడని నాకు అర్థం కాగడుతున్నాను. బైబిల్లో ఉన్న సంగతులతో సరిచూడాల్సింది పోయి లోక సంబంధమైన, లోకంలో ఉన్న ఆ పోస్టు, లోకంలో ఉన్న పదవులు తీసుకొచ్చి పెడతా ఉంటాడు. ఆడు భౌతిక సంబంధం. వాడు అక్షరాలు మాట్లాడుకునే అక్షర జ్ఞానాలా మాట్లాడుతూ ఉంటాడు. మీరు అన్నట్లుగా ఆత్మ నమ్ముడు, ఆత్మకార్యాలు నమ్ముడు, ఆత్మ చెప్పే సంగతుల మీద పెద్ద అవగాహన లేదు. అవును కదా. తనకు తెలిసిందే రైట్ అంటాడు, తనకు మాట్లాడిందే కరెక్ట్ అంటాడు, ఇంకెవరికి రాదంటాడు. మనం ఆ రోజు కూడా ఏం మాట్లాడాం, ప్రవక్తలు రెడీ అవడం విడరా అని అన్నాం. దేవుడు ప్రవక్తలు ఎన్నుకుంటాడు. బైబిల్లో ఉన్న వాళ్ళు అందరూ ఎన్నుకున్న వాళ్ళే, వాళ్ళు ట్రైనింగ్ అవ్వలేదు, ట్రైనింగ్ అవ్వలేదు, ప్రవక్తలు ఏం కాదరా బాబు అని అన్నాం. దానికి ఏదో సింపుల్ గా సమాధానం చెప్పుకోవాలి. అయినా నాకు అర్థం కాగడుతున్నాను, ఆ రోజు నువ్వు చెప్పే వాక్యం చెప్పే టయానికి నీ ఉద్దేశం అదే అయితే నీ కింద వాళ్ళందరికీ అర్థం అవ్వాలి కదా. మళ్ళీ తిరిగి వాళ్ళు ఎందుకు ప్రశ్న అడుగుతున్నారు అంటే వీకేఆర్ అడిగితే ప్రశ్న ఇస్తే మీ డౌట్లు వచ్చేస్తున్నాయా? అంటే నీ బోధనలో డొల్లతనం ఎవరొకరు ప్రశ్నిస్తే వరకు ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. అంటే నీ బోధనలో డొల్లతనం తెలియాలి అంటే ప్రశ్నించేవాళ్ళు పెరగాలి, ప్రశ్నించేవాడు ఉండాలి. ప్రశ్నించేవాళ్ళు ఉంటేనే నీ బోధలో డొల్లతనాలు బయటపడతాయి. ఇంకా చెప్పాలంటే నిన్ను కడిగేస్తే వీకేఆర్ లాంటి, గాబ్రియల్ లాంటి ఉండాలి. ఏం ఫోకస్ చేస్తావు? నీ బోధలు అన్నిటి మీద ఫోకస్ చేస్తావు. నువ్వు మాట్లాడిన ప్రతి డొల్లతనాన్ని బయట పెడతావు, ప్రతి డొల్లతనాన్ని మీ వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తావు, తిరిగి మళ్ళీ వాళ్ళ చేతే ప్రశ్న అడిగించేలా చేస్తావు. నిన్ను బట్టబయలు చేయకపోతే అడుగు. నాకు తెలిసి ఇప్పటి వరకు జాన్ పాల్ ఆయన బోధల మీద చాలా మంది ఆయన బోధల మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకు చాలా మంది మాట్లాడారు, నేను చూశాను. ఎవరి బోధలకు ఆయన సంజాయిషి ఇచ్చుకొని మళ్ళీ తిరిగి సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. ఒక ఈ వీకేఆర్ ప్రారంభించిన తర్వాత అది స్టార్ట్ అయింది. మీరు అవునన్నా కాదని నిజం. అవును. అంతకుముందు చాలా మంది ఛానల్స్ లో అతగాడు బోధలు తప్పుపట్టి మాట్లాడారు. వాళ్ళు ఎవరు అడిగిన ప్రశ్నలకు జాన్ పాల్ సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేయలేదు.
వాళ్ళు చిన్నోళ్ళు అనుకున్నాడో లేకపోతే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాడో నాకు తెలియదు, కానీ వీకేర్ మాట్లాడుతుంటే సమాధానం చెప్పుకోవట్లేం ఏంటి? వీకేర్ ఆఫ్టర్ ఆల్ కదా, వీకేర్ ఇంగ్లీష్ రాదు కదా, వీకేర్ అసలు బైబిలే రాదు కదా. వీకేర్ అడిగినా కూడా ఎందుకు అంత కంగారు పడుతున్నావు? వీకేర్ అడిగినా ఎందుకు సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నావు? వీకేర్ ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, వీకేర్ సమాధానం ఎలా ఉన్నాయంటే, నిన్ను భయపడుతున్నాయి, నీ డొల్లతనాన్ని బయట పెడుతున్నాయి, అంతేగా. నీ వారి చేత నిన్ను వ్యతిరేకించేలా చేస్తున్నాయి, అందుకే నువ్వు భయపడుతున్నావు. అందుకే మేము డైరెక్ట్ గా మాట్లాడుతున్న బోధనలు నువ్వు డైరెక్ట్ గా ఢీకోనలేక డైరెక్ట్ గా నువ్వు వ్యాఖ్యానించడం చేతకాక వ్యక్తిగత దోషం చేస్తుంది నువ్వు. పైగా ఏమంటావు, నన్ను అన్నారు కనుక నేను అన్నానండి. సొంతపోస, ఈ సొంతపోస ఎవరిని అనడం, ఎంత సొంతపోసో. పైగా మళ్ళీ సొంతపోస అనడం. ఫ్రేమ్ జాన్ పాల్ ఫ్రేమ్ ఉంది, జాన్ పాల్ ఫ్రేమ్ ఉంది కనుక జాన్ పాల్ కోసం మాట్లాడితే వీసి పెరిగిపోతాయని మాట్లాడతారు. అబ్బా మళ్ళీ తప్పు పడతాం. ఫేమ్ ఫేమ్ ప్రేమ్ ఏం ఫేమో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏదో ఫేమ్ ఉంది, ఆయన సినిమా హీరో నాకేమో అర్థం కావట్లేదు. ఆడు మొహం తగలి కోతి మొహం వేసుకుని తొండ మొహం వేసుకుని వీడికి ఫేమ్ ఎక్కడ ఉంది? ఏదో ఏదో ఆయన ఫీల్ అవుతున్నాడు ఏదో. వాడికంటే వాడికున్నంత జ్ఞానం ఆ కిందన్న పెంపుడు కుక్కలకు లేదు కనుక, అతని బోధలు వింటున్న వారికి లేదు కనుక అతను గొప్పగా అనిపించవచ్చు. నాకైతే చాలా చాలా కిడ్డిలా కనబడుతుండదు, చిన్న స్మాల్ కిడ్డిలా కనబడతాడు వాడు. లేదండి, ఆయన బోధనలో డొల్లతనం లేకపోతే ఆయన్ని వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ చేస్తారు, ఆయన టార్గెట్ చేసుకుంటాడు. నిన్నటి లైవ్ లో నిన్న ఎవరో ప్రశ్న అడిగితే, ఇలా ఎఫ్తా కుమార్తెని బలిచ్చారని మీరు చెప్పారు కదా, బలి ఇవ్వలేదని కొంతమంది మాట్లాడుతున్నారండి, వాళ్ళతో మీరు పోటీకి వెళ్ళొచ్చు కదా అని అంటే, ఈయన అంటాడు ఫస్ట్ డైలాగ్, ఆ టాపిక్ డెబిట్ చేసే అంత పెద్ద టాపిక్ కాదండి అన్నాడు. అయిపోయింది, అక్కడ సమాధానం అయిపోయింది. లేదండి వాళ్ళు పోటీకి వస్తామంటున్నారంటే మళ్ళీ అంటే అంటాడు, అది డెబిట్ చేసే టాపిక్ కాదంటే పోతే మళ్ళీ వాళ్ళది నా స్థాయి కాదంటున్నాడు. మరి ముందేమో అది డెబిట్ చేసే అంశం కాదంటున్నావు, వెంటనేనేమో వాళ్ళది నా స్థాయి కాదంటున్నావు. ఏంద్రా నువ్వు? ఏముండాలరా నీ స్థాయి ఏంటిరా? అసలు కాదని ఒక స్థాయి జాన్పాల్ అనేవాడు నాకంటే 12 సంవత్సరాలు జూనియర్ వాడు, వాడికి ఆళ్ళు రావు, బైబిల్లో అనమహాలు తెలియదు, వాడితో డిబేట్ అని నేను అనాలరా? అనే ఇక్కడ నేను అంటున్నది కదా, ఒకవేళ ఆ ప్రశ్నకు స్థాయి ఆడిది ఆ స్థాయి కాదు అంటే పోతే ముందే చెప్పచ్చు కదా. అది డెబిట్ చేసే అంశం అంత పెద్ద టాపిక్ కాదంటాడు ఆడే, అది డెబిట్ చేసే అంశం కాదంట, అది సిద్ధాంతపరమైన విషయం కాదంట, అది పెద్ద మాట్లాడుకోవాల్సిన విషయమే కాదంట అని అంటూ మళ్ళీ వెంటనే లేదంటే వాళ్ళు వస్తామంటున్నారు అంటే వాళ్ళు నా స్థాయి కాదన్నావు అంటే అప్పటికప్పుడే వెంటనే దొరికేస్తూ ఉంటాడు. అప్పుడు మాటలు మార్చేస్తా ఉంటాడు, వెంటనే అతను బుర్ర ఉండదేమో మార్చేస్తా ఉంటాడు, తనకు తాను ఎక్కువ ఊహించేసుకుంటాడు తమ్ముడు పెద్ద జ్ఞానిని అని. లేదండి, ఇప్పుడు యాక్చువల్ గా ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద కొంత దాడి జరుగుతుంది, ఆయన ఏదో చేశాడని. అలాగే ఆయన చేసిన బోధల మీద కూడా కొంత దాడి జరుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, మనసంతా వికారం అయిపోతుంది, మనసంతా పాడైపోతుంది, ఆలోచనలు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ ఉంటున్నాడు అర్థం కావట్లేదు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియక నాకు అర్థం కాగలుగుతున్నాను. మనం దేని మీద అయితే మాట్లాడుతున్నామో, దేనికైతే సంజేసిస్తున్నామో, ఏదైతే తప్పని చెప్తున్నామో అదే ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయని కంప్లీట్ అడిగించుకోగానే సమాధానం చెప్తున్నాడేమో.